సామాన్య ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పరితపించిన గొప్ప దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వమే యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తుని స్థానిక గొల్ల అప్పారావు సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని దేశాన్ని ప్రేమించిన గొప్ప దేశభక్తుడని పేర్కొన్నారు. నేటి యువత ప్రపంచంలో తాము ఎవరికీ తక్కువ కాదని ఆత్మవిశ్వాసం ఎదగాలని పిలుపునిచ్చారు. భారత ప్రజలము భారతదేశాన్ని సార్వభౌమాధికార సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలని మరియు దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని గంభీరంగా సంకల్పించుకున్నాము. న్యాయం, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ ఆలోచన, భావ ప్రకటన, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛ, హోదా మరియు అవకాశాలలో సమానత్వం మరియు వారందరినీ ప్రోత్సహించడం, వ్యక్తి గౌరవాన్ని మరియు దేశ ఐక్యత సమగ్రతను హామీ ఇచ్చే సౌభ్రాతృత్వం మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని ఇందు మూలంగా స్వీకరించి శాసనంగా చేసి మాకు మేమే ఇచ్చుకుంటున్నాము. ఇవాళ ఏప్రిల్ 14 మనం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. 135వ జయంతి జరుపుకుంటున్నాము. ఆయన రాజ్యాంగ నిర్మాత, మేధావి, అలాగే ఒక దార్శనికుడు. ఇలాగా ఎన్నో ఎంత చెప్పుకున్నా చాలు. ఇందాక ఒక సోదరి అన్నట్టు ఎంత తక్కువ చెప్పినా చాలా చెప్పాల్సింది చాలా ఉంది ఆయన గురించి. అటువంటి వారికి నిజంగా మన ఇవాళ ఘన నివాళి అర్పించుకోవడం చాలా మన తుని నియోజకవర్గ తరఫున జరిపించుకుంటున్నాం. వారికి ఘన నివాళి అర్పించుకుంటున్నాము. అలాగే వారు పుట్టింది మహారాష్ట్రలో 1891లో మహారాష్ట్రలో రత్నగిరి అనే గ్రామంలో పుట్టి బాంబేలో మన లాయర్గా వృత్తిలో నిరుపేదలకి కూడా ఎంతో నిరుపేదల హక్కుల గురించి కూడా వారు ఎంతగానో పోరాడారు. అలాగే మన బాంబే నుంచి శాసన మండలికి ఎన్నికై మన దళితుల హక్కుల గురించి పోరాటం కొనసాగించారు వారు. అలాగే మన సమాజంలో కుల వివక్షత లేకుండా అందరికీ సమాన సామాజిక న్యాయం అందించాలని ఎంతో పోరాటం చేశారు. ఇలాగ వారి స్ఫూర్తితో కూడా మనం అందరం మన యువత, ముఖ్యంగా మన యువత కూడా ముందుకు సాగాలి అని చెప్పేసి సమాజంలో కూడా ఏదో హక్కుల కోసం పోరాటం చేయకుండా సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి యువతకి ఒక వారికి వారంటూ ఒక మార్పు ఏర్పడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభ ద్వారా నేను యువతకు అందించే సందేశం ఇదే. మీరు ఊరికే మా హక్కులు అని పోరాడకుండా సమాజానికి మంచి చేయండి. ఒక మంచి మార్క్ అనేది మీరు ఒకటి ఏర్పరచుకోండి అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని. అలాగే తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి కూడా తెలుగుదేశం పార్టీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే పెట్టిన పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ఆ అడుగులతోటే మన మహిళల్లో ఆస్తి హక్కులు కానీ కల్పించడం కానీ, దళితులకి న్యాయం చేయడం కానీ ఇవన్నీ చేసింది కూడా ఆనాడు అన్న ఎన్టీఆర్ హయాంలో మన తెలుగుదేశం పార్టీ చేసిన పనులు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలని